హలో ఫ్రెండ్స్, అందరికీ మీ అనురావిల్లా. ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే తమిళనాడు సాంబారు ఇడ్లీకి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే పెసరపప్పుని అయితే ఇట్లా మంచిగా ఒక స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు, 4 ఎల్లిపాయలు వేసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మంచిగా ఆవాలు అయితే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు, అలాగే ఎల్లిపాయలు ఒక 10 రెబ్బలు మంచిగా చిదిమి వేసుకోవాలి. కరివేపాకు, అలాగే ఇంగువ, పసుపు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పోపు రెడీ చేసుకోవాలి. ఈ పోపుతోనే టేస్ట్ ఉంటుంది అనమాట సాంబార్ అనేది. ఇంకా మంచిగా దీన్ని వచ్చేసి ఎర్రగా వేగనీయాలి. ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. మంచిగా ఘాట్లు పెట్టి దీన్ని కూడా మంచిగా అన్నిటిని ఎర్రగా వేగనిచ్చి, ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డలు వచ్చేసి 2 తీసుకున్నాను అనమాట. అవి కూడా వేసేసి మంచిగా కలపాలి. కలిపేటప్పుడే మంచి వాసన వస్తుంది. పప్పు అయితే ఒక పక్క ఉడుకుతుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఇవి మంచిగా మగ్గడానికి వచ్చేసి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా ఇంకా అన్నీ మంచిగా వేగినాక టమాటా వేసుకోవాలి. మంచిగా పెద్ద సైజు టమాటాలు ఉంటే అవి ఒక 2 తీసుకోవాలండి, 2 లేక 3. అవి కూడా వేగినాక ఒక 2 స్పూన్ల కారం తీసుకోవాలి. కారం వచ్చి తక్కువనే వేసుకోవాలన్నమాట, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత మంచిగా పులిసిన పిండిని అయితే ఇడ్లీకి రెడీ చేసుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయింది. ఆ తర్వాత ఈ తాలింపునంతా అందులో వేసుకొని సరిపడా మంచిగా వాటర్ పోసుకోవాలి. ఇడ్లీకి సరిపడా వాటర్ అనేది మంచిగా పోసుకొని కలుపుకొని ఒక 5-6 మినిట్స్ మంట తగ్గించి పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట దీన్ని, సాంబార్ని. ఇదైతే మంచిగా ఉంటుందండి, టేస్టీగా. దీంట్లో చింతపండు అవసరం లేదు, మనకి ఇడ్లీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది పెసరపప్పు సాంబార్లో పోయారనమాట. ఇంకా ఇడ్లీకి అయితే ఇడ్లీ పోసేసి పెట్టేసిన, ఒక పక్క ఇడ్లీ అయితే అవుతుంది. సాంబార్ అయితే ఇంకా మంట తగ్గించి పెట్టుకొని ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంచిగా వస్తుందండి ఈ సాంబార్. చూసిరే ఎట్లా వచ్చిందో కలరు, ఎంత బాగుంటుందో ఈ సాంబార్ అయితే. ఇట్లా ఉడకాలన్నమాట. ఒక 5-6 నిమిషాలు ఉడికితే మనకు సాంబార్ మంచి కుదురుద్ది, కూసుంటుంది అనమాట. మంచిగా ఇడ్లీ కూడా బాగుంటుంది, మంచి వాసన వస్తుందండి. తమిళనాడు సాంబారు నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నా, బాగుంటుందండి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. నేను వేసే కారం కూడా మంచిగా ఉంటుంది, తమిళనాడు కారం అనమాట. అన్ని పప్పులు అలాగే మంచిగా వేసి పట్టించినమాట. ఇక ఈరోజు ఇడ్లీకి వచ్చేసి సాంబారు. నేను ఎక్కువగా పల్లీల చట్నీ తింటా తెలంగాణలో, కానీ ఈ తమిళనాడుకి వచ్చినాక నాకైతే సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టమైపోయింది. మంచిగా ఉందన్నమాట. ఇంకా నేనే నేర్చుకొని నేనే సాంబార్ చేస్తే, కందిపప్పుతో కూడా చేస్తారండి, అది వేరే తిరిగి ఉంటుంది. పెసరపప్పుది అయితేనేమో ఇట్లా ఉంటుంది. పెసరపప్పుది అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి ఇడ్లీ, అంత బాగుంటుంది సాంబార్. నాకైతే ఈ సాంబార్ ఇష్టం అనమాట. మంచిగా పోపు పెట్టేసి పప్పు ఉడకబెట్టేసి ఇందులో పోసేయడమే, ఎక్కువ టైం కూడా పట్టదు. మా పిల్లల కోసం ఈరోజు చేస్తున్నా అనమాట ఈ సాంబార్ అనేది. మంచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా, చాలా రుచికరంగా బాగుంటుంది అనమాట. మీకు ఇట్లా సాంబార్ మీరు కూడా చేసుకోండి, మంచిగా ఉంటుంది. తమిళనాడు సాంబార్ అంటారు కదా, ఇడ్లీ సాంబార్ ఇట్లనే చేస్తారండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.